హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లల. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్న స్నో వరల్డ్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ మమ్మీ అండ్ అన్నయ్య హైదరాబాద్ వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈ ఎలక్షన్స్కి నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొన్ని చిన్న వర్క్స్ ఉంటే ఇంకా అవన్నీ చూసుకుందామని వచ్చారనమాట. ఈ హాట్ సమ్మర్లో అలా కాసేపు చిల్ అవ్వడానికి స్నో వరల్డ్ బెస్ట్ ప్లేస్ అనిపించింది. సో అందుకే నేను మా అన్న మాట్లాడుకొని ఇంకా ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ లో బయట ఒక బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం ఇన్ కేస్ ఏదైనా లగేజ్ క్యారీ చేస్తే అక్కడ మనం పెట్టొచ్చు. అండ్ అక్కడ నుంచి లోపల రాగానే ఇక్కడ ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. పర్ హెడ్ 650 చార్జ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ ఇస్తారనమాట. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 టికెట్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా అక్కడ నుంచి లోపలికి రాగానే ఇక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ఏమైనా తినాలనిపిస్తే అక్కడ మనం తినొచ్చు లైట్ గా. అండ్ ఇక్కడ వెయిటింగ్ కి అక్కడ చైర్స్ పెట్టారు. మనం వెయిట్ చేయాలన్నమాట. ఎవ్రీ 1 hour స్లాట్ కి ఉంటుందన్నమాట ఎంట్రన్స్ లోపలికి. మమ్మల్ని ఇంకా లోపల పంపించడానికి టైం ఉంది కాబట్టి మేము అప్పటిదాకా కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. మమ్మీని కలిసి నేను చాలా రోజులు అవుతుంది ఇంటికి వెళ్ళి. సో ఇవాళ వచ్చారు కాబట్టి ఇంకా మాట్లాడుకునే విషయాలన్నీ ఆ కాసేపట్లో కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత కాసేపటికి లోపలికి అలో చేయడానికి ఓపెన్ చేశారనమాట. సో అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేసి క్యూ లైన్ లో స్టార్ట్ అయిపోయారు. ఇంకా మేము కూడా క్యూలో నించున్నాము. అందరు కూర్చున్నప్పుడు అక్కడ క్రౌడ్ ఎంత ఉందో అర్థం కాలేదు, కానీ క్యూ లైన్ ఫామ్ అయ్యాక అర్థమైంది ఇంతమంది ఉన్నారా మా స్లాట్ లో అని చెప్పేసి. ఇక్కడ క్యూ లైన్ లో మనకు కాస్త టైం పడుతుంది. వై బికాజ్ ఇక్కడ మనకి చెకింగ్ చేసి పంపిస్తారనమాట లోపలికి. ఇన్ కేస్ మొబైల్ ఫోన్స్ అలా ఉంటే మనల్ని అలో చేయరు. మన మొబైల్స్ అయితే బయటే ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ పెట్టేయాలి. ఇన్ కేస్ మనం లోపలికి ఫోన్స్ క్యారీ చేయాలి అనుకుంటే 50 రూపీస్ అమౌంట్ పే చేస్తే అక్కడ నేను ఇందాక చూపించా కదా ఒక స్లిప్, అలాంటి స్లిప్ ఇస్తారు. అండ్ మనం మొబైల్ ఫోన్స్ ని క్యారీ చేయొచ్చు లోపలికి. సో నేను వ్లాగ్ షూట్ చేయాలనుకున్నా కాబట్టి ఒక మొబైల్ కి మనీ పే చేసి మొబైల్ అయితే లోపలికి తీసుకొచ్చాం మేము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న బేసిక్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇంకా లోపలికి అలో చేయరనమాట. మొత్తం ఇక్కడ డిపాజిట్ చేయాలి. అంటే ఏమున్నా కూడా మన హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, ఇంకేమున్నా కూడా మన థింగ్స్ అన్ని మొత్తం ఇక్కడ ఒక బ్యాగ్ ఇస్తారు మనకి. అందులో పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సేఫ్ గా పెడతారనమాట. నెక్స్ట్ మనకు లోపలికి కావాల్సిన థింగ్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ జాకెట్స్, షూస్ అండ్ గ్లౌస్ మొత్తం ఇస్తారు. అవన్నీ మనం వేసేసుకోవాలి. అయితే తొందర పడాల్సిన అవసరం ఏం లేదు, నిదానంగా వేసుకోవచ్చు. బికాజ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం మళ్ళీ కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటది. సో ఏం ప్రాబ్లం లేదు, నిదానంగా వేసుకోవచ్చు. మా మమ్మీకి అవన్నీ వేసుకొని అలా ఉంటే అంత డిఫరెంట్ గా అనిపిస్తుందంట. సో అందుకే అది చెప్పి నవ్వుతుంది. నెక్స్ట్ ఆ రూమ్ నుండి లోపలికి రాగానే ఇక్కడ ఒక వెయిటింగ్ రూమ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయన్నమాట. మెయిన్ స్ట్రైట్ గా లోపలికి ఎంటర్ అయ్యే రూమ్ అండ్ సైడ్ కి ఇంకొక రూమ్ ఉంటుంది. సో ఫస్ట్ వెళ్ళగానే ఓపెన్ చేసేస్తారేమో అని చెప్పి అందరం ఇక్కడే వెయిట్ చేసాము. తర్వాత కాసేపు అయినా కూడా వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఇంకా సైడ్ కి ఇంకొక రూమ్ ఉంది, అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. మా మమ్మీ ఫేస్ అలా పెట్టింది ఎందుకంటే మా మమ్మీకి మేము 1 hour అని చెప్పి పిలుచుకొచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 1 hour కంటే కొంచెం ఎక్కువే లేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మిగతా వర్క్స్ అంతా లేట్ అవుతుంది అని చెప్పి అంటుంది. అంటే మేము నైట్ కంతా మళ్ళీ ఇంటికి చేరుకోవాలన్నమాట తాడిపత్రికి. సో మిడ్ నైట్ జర్నీ ట్రావెల్స్ ఇవన్నీ మా మమ్మీకి ఇష్టం ఉండదు. అందుకని తొందరగా వెళ్దాం అంటుంది. ఇంకా కాసేపు వెయిటింగ్ తర్వాత వాళ్ళిద్దరు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. బికాజ్ వాళ్ళు 1 way ఆల్రెడీ జర్నీ చేసి వచ్చారు కదా. సో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. మా అన్న అయితే ఇంకా చల్లగా వెళ్ళి పడుకున్నాడటు. ఇంకా మనమైతే చాలా ఎనర్జెటిక్ ఉన్నాం అనమాట. బికాజ్ మనమైతే ఏం ట్రావెల్ చేయలేదు అండ్ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను నేను. మమ్మల్ని చూసి మీరు అంతసేపు వెయిట్ చేపిస్తారా అనే ఒపీనియన్ అయితే తెచ్చుకోకండి. అంతసేపు ఏమి ఉండదు, ఒక 5-10 minutes అంతే, అంతకంటే ఎక్కువసేపు అయితే కాదు. వీళ్ళు జర్నీ చేసి వచ్చి అలా ఉన్నారు అంతే. మిగతా వాళ్ళందరూ అయితే ఎక్సైటెడ్ నించొని కూడా వెయిట్ చేస్తున్నారు. జస్ట్ 5-10 minutes మ్యాటర్ అంతే. సో ఫైనలీ లోపలికి అయితే అలో చేశారు. మేమందరం లోపలికి వచ్చేసాము. ఈ స్నో వాల్ లోపల మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం ఐస్ తో చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో దానికోసమనే వాళ్ళ జాకెట్స్ అవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు. అందరూ ఐస్ తో బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఐస్ ఇది మాత్రమే కాకుండా కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఈ స్నో స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మా అన్న నేను స్లైడింగ్కి వెళ్తాను నాకు వీడియో తీయని చెప్పి వెళ్తున్నాడు అనమాట. మా మమ్మీకి అయితే మా అన్న ఎంట్రన్స్ లోనే బాగా చెప్పి భయపడినాడు అనమాట. చాలా ఐస్ ఉంటుంది, అసలు నువ్వు తట్టుకోలేవు, అసలు నువ్వు క్యాప్ తీయద్దు
అసలు ఉండలేవు అది ఇది అని చెప్పి భయపడ్డాడు. సో మేమందరం ఇంకా నేను ఎంత చెప్పినా మా అన్న చెప్పిన తర్వాత మా అమ్మ మాత్రం అస్సలే వినదు. అసలు క్యాప్ తీయమంటే తీయకుండా అట్లే పెట్టుకుంది. అది చాలదని ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మా అమ్మ మళ్ళీ గ్లౌస్ తో ఆడుకుంటా అంటే గ్లౌస్ తీపిచ్చి ఉట్టి హ్యాండ్ తో పట్టుకోమా చాలా బాగుంటుంది ఫీలింగ్, చాలా స్మూత్ గా ఉంటుంది ఐస్ అది ఇది అని ఏమేమో చెప్పి గ్లౌజ్ లేకుండా ఐస్ పట్టుకునేలా చేశాడు. అది పట్టుకున్నప్పుడు ఏం తెలియదు, హాయిగానే ఉంటుంది. తర్వాత కాసేపటికి దాని సంగతి అర్థమవుతుంది. నేను చెప్తే మా మమ్మీ వినలేదు. ఇప్పుడంతా బాగా ఆడుకుంటుంది కదా, మళ్ళీ ఒక 2 minutes కి చూడండి ఎలా ఉంటుందో నెక్స్ట్ మా మమ్మీ రియాక్షన్. మా అమ్మని ఏడిపించే గోలలో పడి మా అన్న వీడియో ఏ యాంగిల్ లో తీసాడో కూడా వానికే తెలియదు, అన్ని యాంగిల్స్ లో తీసాడు. సారీ గాయస్, అడ్జస్ట్ అయిపోండి. 6 సేపు ఆడింది. ఇప్పుడు మా మమ్మీకి రియాక్షన్ స్టార్ట్ అయ్యింది. నాకైతే ఫుల్ కామెడీ ఉంది. అసలు ఎట్లా ఉంది చూడండి దాని ఎక్స్ప్రెషన్, అసలు చేయి తట్టుకోలేకపోతుంది ఆ చలికి. అట్లుంటది కొడుకుల్ని నమ్మితే. చెప్తే వింటారా? వినరు. నెక్స్ట్ ఈ స్లైడర్స్ దగ్గర కాసేపు ఆడుకున్నాము. నేను ఒక రౌండ్, మా అన్న ఒక రౌండ్ వేసేసాము. నెక్స్ట్ ఇది ఒక యాక్టివిటీ ఉంది అక్కడ, నేను మా మమ్మీ ట్రై చేసాము, బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ మ్యూజిక్ ప్లే చేశారు, చాలా బాగుంది. మనకి సమ్మర్ లో ఉన్న ఎండలకి కాసేపు ఈ రిలాక్సేషన్ చాలా బాగా అనిపించింది మాకైతే. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు అందరు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు మంచిగా రిలాక్స్ అవుతారు ఇక్కడ. అండ్ ఇంకా రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాక మా మమ్మీని అడుగుతున్నాను ఎట్లా ఉంది రైడ్ అని. చాలా బాగుంది అని చెప్తుంది. చూడండి తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్, ఫుల్ ఖుషి ఉంది మా మమ్మీ అయితే. నెక్స్ట్ ఇంకా నేను మా అన్న ఐస్ తో కాసేపు కొట్టుకుంటూ బాగా ఆడుకున్నాం అనమాట. నేనేమో చిన్న చిన్న ఐస్ తీసుకొని వేస్తుంటే వాడేమో పెద్ద పెద్ద తీసి నా మీదకి వేస్తున్నాడు. ఇంకా మేము కొట్టుకున్నంత సేపు కొట్టుకొని తర్వాత మేము ఇద్దరం కలిసి మా మమ్మీ మీదకి ఐస్ వేయడం స్టార్ట్ చేసామన్నమాట. అలా కాసేపు వేస్తున్న తర్వాత నేను కాసేపటికి రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఇందాక మా అన్న నా మీదకి ఐస్ తో వేస్తున్నప్పుడు నా డ్రెస్ లోపల పడ్డది ఐస్. అది నాకు అప్పుడు తెలియలేదు, అది మెల్ట్ అవుతూ ఉన్న కొద్దీ కొంచెం సేపటి తర్వాత తెలిసింది నాకు. చల్లగా అది ఒక లాగుందనమాట. ఇంకా నన్ను కొట్టడం అయిపోయినాక మా మమ్మీ మీదకి ఐస్ వేయడం స్టార్ట్ చేశాడు మా అన్న. ఇంకా వాళ్ళిద్దరు కాసేపు ఆడుకున్నారు ఐస్ తో. మా మమ్మీ మాత్రం ఆ క్యాప్ తీయమంటే తీయకుండా అట్లే పెట్టుకుంది. ఇంకా మా 1 hour టైం ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ లో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. అండ్ 1 by 1 బయటకు అయితే వెళ్తున్నారు. ఇంకా సో అందులో 1 hour ఉన్న తర్వాత ఇది నా ఫైనల్ సిచ్యువేషన్ అన్నమాట. మొత్తం ఐసే ఉంది నా హెయిర్ మీద మొత్తం. ఇంకా మొత్తం అలా ఒకసారి రౌండ్ వేసేసుకొని నేను కూడా బయటకైతే వెళ్ళిపోయాను. నెక్స్ట్ బయటికి వచ్చాక మనం ఫస్ట్ లో కలెక్ట్ చేసుకున్న వాళ్ళ జాకెట్స్, షూస్ అండ్ గ్లౌజెస్ ఏమైతే పిక్ చేసుకున్నామో అవన్నీ మొత్తం ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇంకా వాళ్ళ థింగ్స్ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేమైతే బయటకు వచ్చేసాము. సో అది గాయ్స్, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.